నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, మనం ఏపీలో ఎక్కడ చూసినా ఈ సాయి కృష్ణ గారికి సంబంధించిన ఇష్యూని అసలు ఏం చేశారు, అబ్బాయిని పోలీసులు పట్టుకెళ్లారని చెప్తున్నారు. ఆ తల్లి యొక్క ఆవేదన మనం చూస్తూ ఉన్నాం. బ్రతికుంటే కోర్టులో హాజరుపరచండి, ఒకవేళ లేడు అని అంటే శవమా ఇవ్వండి, లేదు మీరు ఇంకేదన్నా చేశారంటే ఆ బూడిదన్నా నాకు ఇచ్చేయండి అంటూ ఆ తల్లి పడే వేదన రోదన వర్ణనాతీతంగా ఉంది. బట్ ఇప్పటికీ ఆ సాయికృష్ణ విషయంలో ఏం జరిగిందో తెలియట్లేదు. ఏమంటారు స్వర్ణ గారు? ఇవో సాయికృష్ణ విషయం రాష్ట్ర వ్యాప్తంగా, ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశం ఎందుకు అయిందంటే, జరిగిన ఘటన యొక్క తీరు, ఒక అమానవీయ కోణం, ఎవరికైనా భయం కలిగించే అంశం. ఏ వ్యవస్థ పైన అయితే నమ్మకంగా ధైర్యంగా ఉండగలము, అలాంటి వ్యవస్థలే ఏమైనా చేసేస్తాయన్న భయోందోళన కలిగించే ఘటన ఇది సాయికృష్ణ వ్యవహారం. సో ఇక్కడ సమస్య ఎందుకు వచ్చింది? సాయికృష్ణ గారికి సంబంధించి అరెస్ట్ చేసినారా లేదా, బతుకున్నాడా లేదా, చనిపోతే ఎవరి వల్ల చనిపోయినారు, ఇట్లాంటి చర్చలు నడుస్తున్న సమయంలో కోర్టులో ఇప్పుడు ఏమని చెప్పారు? బయట చూడండి ఎందుకు ఈ చర్చ ఎక్కువ అవుతుందంటే, పరస్పరం ప్రతిరోజు ప్రభుత్వం జరిగిన దాన్ని జరిగినట్టుగా తీసుకొని కఠినమైన చర్యలు తీసుకొని ఒక ముగింపు పలుకుంటే ఈ సమస్య వచ్చేది కాదు. కానీ ప్రతి ఘటన, ప్రతి నిర్ణయం అనేది అనుమానాలు తావిచ్చేట్టుగా ఉంది. మాకేం సంబంధం అన్నట్టు మాట్లాడారు. ఫస్ట్ అరెస్ట్ చూపించలేదు, ఏమయ్యారో తెలియదు అన్నారు. అంటే అరెస్ట్ చూపించట్లేదంటే పోలీసులకు సంబంధం లేదని చెప్పడం. మరి ఆ కన్సర్న్ పోలీసు స్టేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి సిఐని ఫస్ట్ ఇయర్ అన్నారు, ఆ తర్వాత సస్పెండ్ అన్నారు, ఇప్పుడు సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆయన పైన మర్డర్ కేసు పెట్టారు. సస్పెండ్ చేశారు అని అంటే ఎక్కడో ఆయన ఏదో చేశారని ఒప్పుకుంటున్నట్టే కదా. సస్పెండే అనుకుంటే ఇప్పుడు కేసు చూస్తే మర్డర్ కేసు అంటే ఆయనకి మర్డర్, పోలీసులు ఎట్లా మర్డర్ చేస్తారు మామూలుగా ఆలోచించినప్పుడు. కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇప్పుడు సాయికృష్ణ అనే అంతం సజీవంగా లేడని అనుకోవాలి. మర్డర్ కేసు సిఐ మీద పెట్టారంటే సిఐ పరిధిలోనే మొత్తం జరుగుతుంది అనే నిర్ణయానికి ఎవరైనా వస్తారు. వచ్చినప్పుడు ఆయన అడిగితే అన్ని విషయాలు చెప్తారు కదా, ఏమైనారు ఏంటని. కాబట్టి ప్రభుత్వం వేసే అడుగులు ప్రతిదానికి అనుమానించేట్టుగా ప్రభుత్వం మరింత సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది పోలీసుల స్థాయిలో జరిగిన చర్యగానే మనం చూస్తాం. నేనైతే చూస్తాను, ఇదేదో ప్రభుత్వం పెద్దలో పురమాయించింది, అదేమో రాజకీయ ప్రత్యర్థి కూడా కాదు కాబట్టి వారు ఏదో చేస్తుంటారని నేను అన్నాను. కానీ జరిగిన ఘటన జరిగిన తర్వాత అంత ప్యాథటిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ప్రభుత్వం తాను చేయాల్సిన పని చేయలేదు, చేయకూడని పద్ధతిలో వ్యవహరించింది. సంబంధం లేనట్టు చూడడం, రోజుల తరబడి ఒక తల్లిగా ఆమె వచ్చి కోర్టులకు వెళ్ళడం, అరెస్ట్ చేశారా లేదా చంపేశారా లేకపోతే కోర్టులో పెడతారా లేకపోతే బూడిదన్నా ఇస్తారనే వరకు ఆమె మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు రెస్పాండ్ అవ్వాల్సిన ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి కన్సర్న్ ఆఫీసర్ పైన చర్య తీసుకుంటే అందరికి భరోసా వచ్చింది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది కాదు. మీరు చేయాల్సిన పనులు ఏమీ చేయకుండా వ్యవహరించడం వల్ల ఈ పంచాయతీ వచ్చింది. కాబట్టి ఈరోజు సాయికృష్ణ కేసు రోజు రోజుకి ఎందుకు చర్చనీయాంశం, ఇది ఒక కారణం. రెండో కారణం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఈ సందర్భంగా అందరూ ఆహ్వానిస్తున్నారు. కారణం ఏంటంటే, ఒక ప్రధాన పర్సనాలిటీ అంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి కనిపిస్తారు. వాళ్ళు అధికారులు, జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నారు. అధికారులు నువ్వు పోలేదు, ప్రతిపక్షంలో ఉన్న ఆయన పోయాడు, సమస్యను ఎనలైట్ చేశాడు, జాతీయ స్థాయికి విషయాన్ని తీసుకెళ్లగలిగారు. ఫలితంగానే కదా అటెంప్ట్ మర్డర్ కేసు, సస్పెండ్ ఇవన్నీ జగన్ గారి పర్యటన చుట్టూ జరుగుతున్నాయి కదా. కాబట్టి జగన్ గారి పర్యటన అనేది భరోసా ఇవ్వడం కాదు, సమస్య పరిష్కారానికి ఒక హెచ్చరిక లాగా చేశాడు అనేది కూడా వచ్చింది. కాబట్టి జగన్ గారి పర్యటన జరగడం మంచిది అనిపించింది. యాక్చువల్గా సాయికృష్ణ పోలీసులు పట్టుకెళ్లారు, ఆయన కనిపించట్లేదు, ఏమైపోయారు అని విజయలక్ష్మి గారు మాట్లాడినప్పుడు తల్లి గారు సిఐ మాటలు కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సింది. అంటే మనం దాని గురించి డిస్కస్ చేయాల్సింది. చంపేస్తా, దండ రెడీ చేసుకో, సో ఇటువంటి కొన్ని మాటలు, పరుష పదజాలాలు ఆయన వాడారు. ఆమె పబ్లిక్గా చెప్పినప్పటికీ కూడా కూటమికి సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రశ్నిస్తా అని చెప్తున్న జన సైనికులు కావచ్చు, జనసేన నేత కావచ్చు, ఎవ్వరూ దాని గురించి మాట్లాడలేదు. తప్పించుకునే ప్రయత్నం చేసినట్లుగానే వాళ్ళ వ్యవహార శైలిని చూడొచ్చు. ఖచ్చితంగా వారి పట్ల, నా పట్ల అలా అన్నాడు సిఐ అని ఆమె బయట చెప్పిన వెంటనే ఆ పై అధికారులు స్పందించి ఉండాలి. ఎందుకు స్పందించాలి? స్పందించి ఆమె చెప్తుంది కరెక్ట్ కాదు, మా సిఐ అట్లా అనలేదన్నా చెప్పాలి. అలా అన్నాడు కాబట్టి ఆయన పైన యాక్షన్ తీసుకుంటాం, తమాషాలు ఆడుతున్నారా, ప్రజల పట్ల పౌరుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికన చేయాలి. భరోసా అయినా ఇచ్చుండాలి, హెచ్చరికన చేస్తుండాలి, లేదా యాక్షన్ అని తీసుకొని సమర్థించాలి. కనీసం ఆయన అట్లా అనలేదు, అనవసరంగా అంటుంది, ఎవరు అట్లా నమ్మద్దని, పోలీసులు ఎప్పుడు అట్లా అంటారు అని చెప్పాలి.
తను చేయాల్సిన పనులు పైన అధికారులు చేయకపోవడం వల్ల అతను చేసిన శాస్త్రలకి ఎక్కువ ప్రాధాన్యత వచ్చేసింది. కాబట్టి అసలు పోలీస్ అయినా ఇంకోరైనా ఒక పౌరుణ్ణి వారు వ్యక్తిగతంగా శిక్షించడానికి వాళ్ళెవరు? విచారించే బాధ్యత పోలీసుది, శిక్షించాల్సిన బాధ్యత కోర్టుది, అమలు చేయాల్సిన బాధ్యత జైలుది. అంటే ఎవరి పని వాళ్ళు చేయాలి. వాళ్ళ పని మేము చేస్తామంటే ఎట్లా? ఇట్లా చేసుకుంటూ పోతే దీనికి ముగింపు ఎక్కడ ఉంటుంది? ఈ తరహా వ్యాఖ్యలు, ఈ తరహా మాటలు ఎంత ప్రమాదకర పరిస్థితులు తీసుకొస్తాయి. ప్రజలకు అభద్రతా భావం వస్తుంది, భయకంపితులు అవుతారు. అదనంగా సాధారణ ప్రజలు వ్యవస్థ పట్ల విశ్వాసం పోతుంది. అల్టిమేట్ గా ప్రభుత్వం మెడకు చుట్టుకుంటుంది. అండ్ మరీ ముఖ్యంగా విచారణ వరకు మాత్రమే పోలీసుల రెస్పాన్సిబిలిటీ అది. ఆ తర్వాత ఏమొచ్చింది అనేది జైల్లోనూ కోర్టుల్లోనూ తేలాల్సిన విషయాలు. అండ్ ఇప్పటికీ కూడా ఆ సాయికృష్ణకి సంబంధించి ఆ తల్లి అంత వేదన వ్యక్తం చేసిన, బయటకు వచ్చి చాలా బాధాకరమైన వ్యాఖ్యలు ఆమె చేసినప్పటికీ కూడా ఆయన్ని తప్పించే ప్రయత్నమే ప్రభుత్వ పెద్దల నుండి జరిగింది అనే ఆరోపణ కూడా ఏపీలో గట్టిగానే వినిపించాయి. ఇక ఏవైతే ఎత్తులేసాయో అవి ఇంకా తేలకపోయేసరికి, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో వెళ్ళి మాట్లాడడం, సిబిఐ దర్యాప్తు జరగాల్సిందే అంటూ పట్టుబట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ ఎత్తుగడలు ఫలించట్లేదు అని కూడా మనం వింటూ ఉన్నాం ఏపీలో. ఖచ్చితంగా ఈ కేసుని తప్పించుకోవడం కోసం ప్రభుత్వం వాస్తవంగా చేయాల్సింది ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ ఏమన్నారు? ఆ పిల్లోడి మీద దాడి చేసినారు, అతను 22 కేసులు ఉన్నాయి, అతను ఏం క్యారెక్టర్ ఉన్నాడు, ఏం కాదు, అసాంఘిక ప్రవర్తనోడు, అతని పైన ఇంకెందుకు సమర్థించడం అనేసి. ఇప్పుడు తాజాగా సిఐ చుట్టూ నడిపేస్తున్నారు. ఈ పోలీసులు ఓవర్ యాక్షన్ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కానీ ప్రభుత్వం యాక్షన్ చేయకపోవడం వల్ల ఈ ఓవర్ యాక్షన్ అవన్నీ ముందుకు వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ప్రాథమిక రెస్పాన్సిబిలిటీని మర్చిపోవడం వల్ల ఎవరెవరి చేతిలోకి వ్యవహారం వెళ్ళిపోయింది. సిఐ చేతిలోకి వెళ్ళిపోయింది, మీడియా చేతిలోకి వెళ్ళింది, ప్రతిపక్షాలు అందరికీ వెళ్ళిపోయింది. మీ చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉండాలో వాళ్ళ చేతిలో వ్యవహారం లేకుండా పోయింది. నష్ట నివారణ కోసం చర్యలు తీసుకోవడం తప్ప ఇంకోటి కాదు. ఇప్పటికీ కోర్టులో స్వర్ణ గారు బయట చెప్తున్న విషయాలు చెప్పట్లేదు. అంటే బయట చెప్తున్న విషయాలు అంటే అదే సస్పెండ్ చేశారు. ఎందుకు చేశారు? అటెంప్ట్ మర్డర్ కేసు, ఆయన మీద అనుమానంతో మర్డర్ కేసు కదా, మరి కోర్టు కూడా అదే చెప్పాలిగా. కోర్టులో ఇంతవరకు ఏమీ చెప్పలేదు. ఏం చెప్తారో చూడాలి నెక్స్ట్. ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు అదనంగా ఆయన పైన డైరెక్ట్గా పెట్టారు కాబట్టి కోర్టు కూడా ఆ ఎఫ్ఐఆర్ కాపీని ఇయ్యక తప్పదు. మరి ఏం చేస్తారో చూడాలి. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం తాను చేయాల్సిన యాక్షన్ సరైన సమయంలో చేయకపోవడం వల్ల ఏరే యాక్షన్స్ ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు దానిపైన విమర్శించుకుంటూ పోతుంటే లాభం లేదు. మీరు ఇప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా, నిజాలు చెప్పడం ద్వారా మీరు బయటపడగలుగుతారు, సమాజానికి ఉపయోగపడుతుంది. అండ్ మరీ ముఖ్యంగా సిఐ గారిని మొదట్లో సస్పెండ్ చేయడం, ఇప్పుడు హత్యాయత్నం కింద కేసు నమోదు కావడం ఒప్పుకోకుండానే ఒప్పుకుంటున్నట్లుగా కనిపించట్లేదు. చెప్పకనే ఏదో చెప్పట్లేదు వాళ్ళు. ఖచ్చితంగా ఇప్పుడు సిఐ చుట్టూ నడుస్తుంది. అటెంప్ట్ మర్డర్ అంటే మర్డర్ చేసినట్టే లెక్క. సరే, మర్డర్ చేసినట్టు ఎక్కడున్నాడు అతను అంటే చాలా తీవ్రమైన నేరం చేసినట్టే. ఒకటి కొట్టడం, కొట్టి చంపేసినారు, ఎట్ట చేశారు, ఆ తర్వాత కాల్ చేసినట్టున్నారు. అంటే దొరకకూడదని కాల్ చేసినారు. కాల్ చేసి ఇట్లా ఇష్యూ కాకుండా ఉంటే ఏం చేస్తుంటారంటే అసలు మేమేం అరెస్ట్ చేయలేదు అని చెప్పడం కోసమా, అసలు మా చేతిలో లేదు, ఎక్కడ పోయినాడో తెలియదు అని చెప్పడం కోసమా ఇంత చేయొచ్చా ఒక వ్యవస్థ? చేస్తే ఇంకా పోలీసుల మీద విశ్వాసం ఎట్లా వస్తుంది? ప్రజలకి భయం కలుగుతుంది కదా. ఆ భయం కాస్త ప్రభుత్వ వ్యతిరేకత మారుతుంది. కాబట్టి పోలీసు అక్కడ సిఐ ఒక చిన్న అధికారి పైన సరైన చర్యలు సరైన సమయంలో తీసుకొని ఉంటే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. ప్రభుత్వానికి ఇంత ఇబ్బంది ఉంది, సమాజాన్ని ఇంత పెయిన్ భరించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ అట్లా చేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు సిఐ మొత్తం మీద ఆ పిల్లోడు లేడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆచూకు లేని పనులు చేసినారు చనిపోయిన తర్వాత కూడా అనేది ఇంకోటి అర్థమవుతుంది. ఇది చాలా భయానక పరిస్థితి. కాబట్టి ఇట్లా జరిగింది, అందువల్ల వీళ్ళపైన ఇంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం, ఇంకోసారి అటు జరగకుండా చూస్తామని ప్రభుత్వం చెప్పడం మినహాయించి ఇంకే మార్గాన్ని ఎంచుకున్నా అది ప్రభుత్వానికి తగుతుంది. అండ్ మరోపక్క ప్రశ్నిస్తానంటూ వచ్చిన జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయానికి సంబంధించి ఎక్కడా నోరు మెదపట్లేదు, దాటివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది కూడా గట్టిగానే వినిపిస్తోంది. జనసేన మొదటి నుంచి కూడా ఆత్మరక్షణ రాజకీయాలే కదా, ఏది కరెక్ట్ గా చేయరు. ఇప్పుడు దీంట్లో ముఖ్యమంత్రిని ఎందుకు లాగుతున్నారు, మరి ఎందుకు జోక్యం చేసుకున్నారు? మీరు జోక్యం చేసుకున్న తర్వాతనే సస్పెండ్ లీవ్ జరిగినట్టుగా ఎందుకు వాతావరణం సృష్టించారు? అంటే పవన్ కళ్యాణ్ గారు రెండు రెస్పాన్సిబిలిటీ, ప్రధానమైన రెస్పాన్సిబిలిటీ డిప్యూటీ సీఎం. అన్నిటికన్నా డిప్యూటీ సీఎం కన్నా మీరు ఒక పార్టీకి అధినేత, కీలక భాగస్వామి. కాబట్టి మీకు పట్ల రెస్పాన్స్ ఉంటుంది, మీ పైన డిమాండ్ కూడా ఉంటుంది మీరు జోక్యం చేసుకోమని. రెండోది కులం వచ్చింది. మీరు చాలా సందర్భాల్లో కాపు కులానికి సంబంధించి సందేశాలు ఇచ్చారు. కుల భావనను తెచ్చుకోండి, పెద్దన్న పాత్ర పోషించండి, ఇన్ని మాటలు మాట్లాడారు.
మాట్లాడినప్పుడు ఇప్పుడు ఆ కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే మాకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఏదైనా సమయం వచ్చినప్పుడు ఆదుకుంటారు అనే నమ్మకం పెట్టుకోవడం తప్పే ఉంది. అలా నమ్మకం పెట్టేదాన్ని మీరు నిలబెట్టుకోలేకపోతున్నారు. సరే కులం పేరుతో నిలబెట్టుకోండి, బాధ్యత పేరుతో నిలబెట్టుకోవచ్చు కదా, నిలబెట్టాలి కదా, అక్కడ కూడా విఫలం చేస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా చేయడం వల్ల ఒక గందరగోళం. ఇంకా పవన్ కళ్యాణ్ ఆ స్టాండ్ తీసుకున్న తర్వాత జనసేన కార్యకర్తలు అనవసరంగా స్పందిస్తే ఏమవుతుంది, మొత్తం గందరగోళం అవుతుంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు స్పందనకి అల్టిమేట్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. అల్టిమేట్ అయిన పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉండడం వల్ల, ఈ సమస్యను సీరియస్ గా తీసుకుంటున్నారా లేదా అనుమానం ఉండడం వల్ల ఈరుగడ తీసుకోలేకపోతాం. అంటే సాయి కృష్ణ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే, జన సైనికుడే, జనసేనకు సంబంధించిన పార్టీకి సంబంధించి కార్యకర్తలుగా వీళ్ళు కూడా పనిచేస్తున్న వాళ్ళే. అయినప్పటికీ కూడా వాళ్ళకి తగిన న్యాయం జరగట్లేదు కదా సార్. అక్కడే చర్చ వస్తుంది. ఆయన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అనేది అర్థం అవుతుంది. రెండోది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఈ రెండు కాపిన పౌరుడు కదా, యాక్షన్ పవన్ కళ్యాణ్ గారు మీ అభిమానికైనా స్పందించాలి కదా, కులం పక్కన పెడదాం. స్పందించినప్పుడు ఎందుకు కులం కూడా ముందుకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో కులం ఎందుకు అని ఎవరైనా అనే వాళ్ళు ఉంటే, మీరో నేను అంటే అర్థం ఉంది, కానీ ఎవరైతే అంటున్నారో పెద్ద పెద్ద మాటలు వాళ్ళందరూ ప్రతిదాని కులంతోనే చూసినారు. అది కదా అక్కడ అభ్యంతరం. కాబట్టి మీరు కులంతో చూసేసి ఇంకొకరు చూడొద్దంటే అది ఆగదు. మనం చూసిన తర్వాత అదే కొనసాగుతుంది. కనీసం మన కులం పేరు చెప్తే ఆ పేరుతో కనీసం న్యాయం జరుగుతుంది. వేదనతో వచ్చిన బాధ తప్ప ఓట్ల కోసం కాదు. రాజకీయ పార్టీలు కుల ప్రస్తావన, కుల కేటాయింపులు, పదవులు అన్ని ఓట్ల కోసం చేస్తాయి. కానీ ఇప్పుడు ఆ కుటుంబం దాని చుట్టూ ఉన్న మిత్రులు దేనికోసం కులాన్ని ప్రస్తావించారు, కనీసం ఆ పేరు చెప్తే కనీసం స్పందించి ఏదైనా న్యాయం జరగకపోతుందా అనే కోణంలో వాళ్ళు స్పందించారు. కాబట్టి వాళ్ళ స్పందన న్యాయం కోసం, కులం స్పందన, మీరు కులం స్పందన ఓట్ల కోసం. కాబట్టి కులం ఓట్ల కోసం స్పందించే వాళ్ళు న్యాయం కోసం స్పందించే కులం పేరుతో వాడే వాళ్ళని విమర్శించే అర్హత కానీ మాట్లాడే అర్హత కానీ లేదనే విషయం వాళ్ళు గుర్తిస్తే మంచిది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గారు విజయలక్ష్మి గారిని కలవడం, వాళ్ళకి భరోసా ఇవ్వడం, ఈ వీటి వల్ల కూడా ఈ కేసు కాస్త త్వరగా ముందుకు వెళుతోందని అనుకోవచ్చా? ప్రభుత్వం భయపడుతోంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మనం ఒక సందర్భంలో మాట్లాడుకున్నాం, ఏదైనా సమస్య ప్రభుత్వం దృష్టికి పోవాలన్నా, ప్రభుత్వం ఒక అడుగు ముందుకేయాలన్నా జగన్ గారు వస్తే తప్ప కాదు అనే వాతావరణం తెచ్చేసినారు. అది మామూలు రైతుల సమస్య అయినా, పొగాకు రైతుల సమస్య అయినా, మిర్చి సమస్య అయినా, నిన్న నెల్లూరు సంబంధించిన ఆక్వా సమస్య అయినా, ఏ సమస్య అయినా జగన్ గారు వస్తే అలజడి వస్తుంది, జగన్ గారు వస్తే ఆందోళన వస్తుంది, ఆందోళన వస్తే ప్రభుత్వం గుర్తిస్తుంది, ఏదో ఒకటి చేస్తుంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర పోవాల్సిన ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వెళ్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి నేరుగా కుటుంబానికి పోవడంతో మొత్తం పరిస్థితిని మార్చేసింది. మార్చేయడమే కాదు, ప్రభుత్వం స్పీడప్ అయ్యి ఏదో ఒకటి చేసి దీన్ని ముగించాలని నిర్ణయానికి రావడానికి జగన్ గారి యొక్క స్టాండే కారణం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ దర్యాప్తుకి పట్టుబడుతున్నారు, అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? చాలా న్యాయమైంది సిబిఐ. ప్రభుత్వం యాక్షన్స్ వడివడిగా తీసుకోకపోతే సిబిఐ డిమాండ్ చాలా న్యాయం అవుతుంది. ఎందుకని ఇంత ల్యాగ్గా నెల రోజుల సంబంధం లేనట్టు ప్రవర్తిస్తారు, ఆ తర్వాత కేసులు అంటారు, అసలు మాకేం సంబంధం అంటారు, కోర్టులు ఏవి చెప్పరు, ఆల్ ఆఫ్ సడన్ సిఐని సస్పెండ్ చేస్తారు. 24 గంటల ముందు తిరగక ముందే ఆయన్ని వారిని చేస్తారు, అటెంప్ట్ మర్డర్ కేసులో పెట్టేస్తారు. అంటే ఒకటో కేసు మనం చూస్తున్నాం. కానీ ఇవన్నీ స్పీడప్ ఎందుకైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ కావడం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ కావడం ఇవన్నీ అయినాయి కాబట్టి ఖచ్చితంగా అయితే జగన్ గారి ఆరోపణ ఏంటంటే ఇంత నెల రోజులు వెయిట్ చేయడం, కేవలం సిఐ స్థాయిలోనే ఇంత సాహసం చేయగలరు, పై అధికారులు మౌనంగా ఉన్నారంటే వాళ్ళకి ఏమో సంబంధం, ఇవన్నీ వస్తాయి. కాబట్టి పోలీసులు అనేది విచారణ వ్యవస్థలో కీలకమైన వాళ్ళు. వాళ్ళలోనే ఆరోపణ వచ్చింది కాబట్టి వాళ్ళు చేస్తే బాగుంటుంది, వాళ్ళకన్నా పైన ఈ రాష్ట్రం సంబంధం లేని సిబిఐ చేస్తే బాగుంటుందనే డిమాండ్ వాళ్ళకి వచ్చింది. ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల ఈరోజు సిబిఐ డిమాండ్కి ప్రాధాన్యత వచ్చింది. ఇక మరొక విషయం, లిక్కర్ కేసుకు సంబంధించి కారుమూరి సునీల్ గారికి జూన్ 25 వరకు రిమాండ్ ఇచ్చారు. సో మళ్ళా ఈ లిక్కర్ కేసు మళ్ళా తెరపైకి వచ్చింది. లిక్కర్ కేసు 2019 ఎన్నికల వరకు జరుగుతూ ఉంటుంది కాదు, మళ్ళీ ప్రభుత్వం మారిందంటే మళ్ళీ జరుగుతుంది. కాకపోతే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేసులు మళ్ళీ జరుగుతాయి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద వచ్చిన వాళ్ళు వీళ్ళు జరుగుతాయి. అంటే లిక్కర్ కేసు అనేది నిరంతర జరిగే చర్చగా ఉంది. అంటే డైరీ సీరియల్స్ లాగా ఒక్కొక్క ప్రభుత్వంలో ఒక్కొక్క లిక్కర్ కేసు, వారి ప్రభుత్వం వీళ్ళు. అసలు లిక్కర్ కేసు అనేది 2 ఏళ్ళు అయిపోయింది, మీరు ఏం తేల్చారో తెలియదు, ఏం సమాధానం చెప్తారో తెలియదు, కేసు ఏంటో చెప్పరు, జనరలైజ్ చేస్తే ఇదిగో అరెస్టు అదిగో అరెస్టు, జగన్ అరెస్ట్ అయిపోతారు, ఈ 2 తప్ప ఇంకేం మాట్లాడట్లేదు. అంటే లిక్కర్ కేసులో వీళ్ళని తొందరగా ముగించి ఎంక్వైరీ చేసి తప్పు చేసిన వాళ్ళపైన శిక్షించే అడుగులు వేయకపోతే ఇంత రాగం తీసి ఏమి చేయనట్టుగా మిగిలిపోతారు.
పైపించి మీరు ఆరోపణలు చేసిన వాళ్ళు అందరిపై నోటీసులు అడిగలేకపోతున్నారు. కానీ ఖచ్చితంగా లిక్కర్ కేసు అనేది ఒక రాజకీయ కేసుగా మారిపోయింది. రాజకీయం ఎంత రోజులు చేయాలంటే అన్ని రోజులు లిక్కర్ కేసుగా నడుస్తుంది. సార్ లిక్కర్ కేసు అనేది మీరు అంటున్నట్టుగా ఇంకొక వేలో చూసినట్లయితే విచారణకు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచేంత వరకు, లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏదో ఒక మాట బయటకు వచ్చేంత వరకు, అంటే అంతిమ లక్ష్యం నెరవేరే వరకు కూడా దీనికి కామాలు పడతానే ఉంటాయేమో. ఎవరో ఒకరిని విచారణకు పిలుస్తూను రిమాండ్కి పిలుస్తూనే ఉంటారేమో. టార్గెట్ జగనే గారు కావచ్చు, కానీ టార్గెట్ అయినంత మాత్రం మాజీ ముఖ్యమంత్రి చేయాలంటే తగిన ఎవిడెన్స్, తగిన వాతావరణం ఉండాలి. అవేమి ఇప్పటివరకు కనపట్ల. ఇప్పటివరకు ఛార్జ్ షీట్లు, అనుబంధ ఛార్జ్ షీట్లు వేసినట్టున్నారు. 10 మంది పైగా అరెస్ట్ చేసి జైలు పంపించినట్టున్నారు. ఇప్పుడు ఈడీ కేసు మొత్తం ఎప్పుడు ఎక్కడ జగన్ గారిని అక్యూజ్డ్ గా చేర్చలేదు. ఇప్పుడు ఈడీ వచ్చింది. ఈడీ దేనికి చేస్తుందంటే ఎఫ్ఐఆర్ లేదా ఛార్జ్ షీట్, అనుబంధ ఛార్జ్ షీట్లో పేర్కొనబడినటువంటి నిర్ధారించబడినటువంటి ఆర్థిక లావాదేవీలు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడా దాంట్లో లేదు, అక్యూజ్డ్ పేరు లేదు. ఇంకో వాళ్ళట్టి విచారణ ఇస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీ టార్గెట్ కావచ్చు, కానీ వ్యవస్థలు టార్గెట్ గా మారాలి అంటే వారు తప్పు చేసి ఉండాలి, టెక్నికల్ గా రికార్డ్ గా ఉండాలి. ఈ రెండు మనకి ఆడ కనపడలేకపోతున్నాయి. ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గారిని విచారణ పిలవడం, యాక్షన్ తీసుకోవడం సాధ్యం కాదు. కానీ ఎంతవరకు చేస్తారు? ఎవరిని చేసినా రేపే జగన్ అని చెప్పుకోవడం వరకు చేస్తానే ఉంటారు. అందువల్ల ఇది నిరంతర ప్రవాహం లాగా, సైడ్ సీరియల్ లాగా ఎన్నికల వరకు కొనసాగుతూనే ఉండే అవకాశం ఉంటుంది. అసలు వాళ్ళు ఏమి ఆశించి, వాళ్ళు ఎవరినన్నా భయపెట్టాలనా, లేదంటే బెదిరించాలనా, లేదంటే ఎప్పటికైనా మేము ఏదనుకుంటున్నామో అది సాధిస్తామని ఇండైరెక్ట్ గా చెబుతున్నారా ఏంటి? రోజు చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. అంతమంది ఏముంది దీంట్లో కేసులో? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చుట్టూ నామస్మరణ కేసు చుట్టూ. నేనేమంటే కేసులో తప్పు జరుగుంటే యాక్షన్ తీసుకోండి. ల్యాగ్ చేస్తే ఏదో దురుద్దేశంతో చేస్తున్నట్టుగా ప్రజలు అనుకుంటారు. మీ ఉద్దేశం ఏదైనా కావచ్చు. అంటే రోజుకొక పేరు తెర మీద తీసుకొస్తారు, రోజుకొకరిని రిమాండ్కి తరలిస్తారు, విచారణ పేరుతో పిలుస్తూ ఉంటారు, వారాల తరబడి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఎప్పటికో క్లారిటీ మాత్రం రావట్లేదు. ఈ కేసులో ఎప్పుడు కూడా ఆలోచించాల్సింది, ఏ కేసులో అయినా ఎవరైనా విచారించేసి తప్పేం లేదు. విచారణ సంస్థ తనకు అవసరంకుండా ఎవరైనా విచారిస్తుంది. ఆధారాలు లేకపోయినా, వాళ్ళకి సంబంధం లేకపోయినా వాళ్ళని సమాచారం తీసుకునే కాకుండా వాళ్ళు కూడా విచారించవచ్చు, తప్పేం లేదు. కాబట్టి విచారణ రోజువారో, నెలవారో, 6 నెలల వారో చేయొచ్చు. చేసినప్పుడల్లా చేసేది ఏంటంటే వాళ్ళ పాత్ర ఎంత ఉందో మనకు తెలియదు, కానీ చేసినప్పుడల్లా నెక్స్ట్ జగన్ అంటారు. అది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. మందులకి ఎట్టయితే ఎక్స్పైరీ డేట్ ఉంటుందో నెక్స్ట్ జగన్ అనే మనకి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. కాబట్టి అది వాడినారు అనుకోండి, ఎక్స్పైరీ డేట్ వాడిన మందులో వస్తే ఏమవుతుంది? ఒకటేస్తుంది. కాబట్టి ఎక్స్పైరీ డేట్ అయినటువంటి ప్రయోగాలన్నింటినీ మళ్ళీ ప్రయోగిస్తే మీ మీద ఒకటేస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మీ లక్ష్యం కావచ్చు, కానీ తగిన ఆధారాలతో ముందుకు వెళ్ళాలి తప్ప వాడు చెప్పినారు, ఇది చెప్పినారు, వాడిని అరెస్ట్ చేసి ఇది చేస్తే అది మీకే నష్టం. సార్, కొడాలి నాని గారికి సంబంధించింది 2021 పంచాయతీ ఎన్నికల్లో, అంటే ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే నిమ్మగడ్డ రమేష్ గారిని కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానిపైన నమోదైన కేసుకు సంబంధించి విచారణకు వచ్చింది. ఏమంటారు? ఇది చాలా కొడాలి నాని ఎక్కడో చోట కేసుల్లో వస్తాడు అనేది అందరికీ తెలిసిన విషయం. ఈ కేసులో వస్తాడు అనేది ఇప్పుడు జరిగిన విషయం కావచ్చు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలక్షన్ టైంలో తీసుకున్న స్టాండ్ పట్ల ముఖ్యమంత్రి గారు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. సహజంగా ముఖ్యమంత్రి గారు ఆ రోజు అధ్యక్షులు, పార్టీ నాయకులు కొడాలి నాని గారు కూడా అందరూ స్పందించారు. కొడాలి నాని గారు కొంచెం బలమైన నోరు కాబట్టి కొంచెం ఎక్కువ స్పందించాడు. అంతే తేడా. వాళ్ళ స్పందన నేనేం సమర్థించడం, వ్యతిరేకించడం. బట్ ఒక కొడాలి నాని కాదు కదా, అందరూ మాట్లాడారు కదా, మరి అందరూ నోటీసులు ఇవ్వాలి కదా. చాలా మంది మాట్లాడారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలి పట్ల. వాళ్ళందరికీ ఏం చేయలేదంటే కొడాలి నాని పట్ల ప్రత్యేక గౌరవం, ప్రత్యేక అభిమానం, ప్రత్యేక కోరికలు ఉన్నాయి. అది కూడా ఒక కారణం, రాజకీయ కారణం, ఆయన మీద వ్యక్తిగత కారణం, సాంకేతికంగా ఒక అంశం, అన్ని కలిపి ఉన్నాయి. సరే, దీనివల్ల ఏమవుతుంది ఏంటనేది చూడాలి. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పట్ల ఆ రోజు కొడాలి అనేది అందరూ మాట్లాడారు. కానీ ఇది కొంచెం నోరు ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ మాట్లాడినాడు, ఎక్కువ భాష ఉపయోగించుండొచ్చు. అదర్దని ఈ విషయంలో అందరూ మాట్లాడిన వాళ్ళే. ఆ విషయాన్ని ఇప్పుడు తీసుకురావద్దని నేను అన్నాను. తీసుకురావడంలో ఖచ్చితంగా రాజకీయం ఉంది. అంటే ఎన్నికల సంఘం నియమావళిని ఉల్లంఘించి ఆయన మాట్లాడారు అనేది ఆరోపణ. నిజం చెప్పాలంటే కొడాలి నాని గారితో పాటుగా ఇంకొంతమంది కూడా ఏ మాట పడితే ఆ మాట మాట్లాడారు, ఎలా పడితే అలా మాట్లాడారు. దాన్ని కూడా అంగీకరించాల్సింది. ఎలక్షన్ ప్రాసెస్ లో స్టార్ట్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అని ఎవరు విమర్శించకూడదు, రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకూడదు. కాకపోతే ఆపాదించబడ్డాయి. దానితో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వ్యవహరించిన 1-2 విషయాల్లో కొంత ప్రశ్నించడానికి అవకాశం లభించాయి. ముఖ్యమంత్రి గారు స్వయంగా పార్టీ అధ్యక్షుడే నేరుగా స్పందించారు. సహజంగా ఆ పార్టీ వాళ్ళందరూ స్పందించారు. దాంట్లో టెక్నికల్ గా ఏ తప్పున్నా యాక్షన్ తీసుకోండి, తప్పేం లేదు.
బట్ దీని వెనకాల రాజకీయం కూడా ఉంది, కోపతాపాలు కూడా ఉన్నాయి కూడా అని పని అనేది ఒక వాస్తవం. ఓకే, ఇక రఘురామకృష్ణరాజు గారి విషయం కూడా చూద్దాం సార్. కస్టోడియల్ టార్చర్ కేసులో ఏపీ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. అండ్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ సంబంధించి ముందస్తు బెయిల్కి అప్లై చేసినప్పుడు ఎప్పుడు సరెండర్ అవుతారో అంటూ కూడా క్వశ్చన్ చేసింది. ఇది ఒక సాధారణ ఆర్గ్యుమెంట్. అసలు బెయిల్ పిటిషన్ మీద ఉన్న వాళ్ళు మీరు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పిలిస్తే వస్తారు, సాధారణ ఆర్గ్యుమెంట్. రఘురామకృష్ణరాజు గారు కూడా ఇప్పుడు తెలియదు కాదు, ఎప్పుడో ఒకసారి తేలుతుందా లేదా, తెలియని వరకు ఈయన ఎంతవరకు దీన్ని ఫైట్ చేసి తీసుకెళ్తాడు, విచారణ ఎట్లా జరుగుతుంది అనేది చూడాలి, వెయిట్ అండ్ సీ. ఎందుకంటే చాలా వాటికి ఆరోపణలు ఉంటాయి కానీ ఆధారాలు ఉండవు. సో ఇట్లాంటి ఈ కేసులో ఏంటనేది మనకు తెలియదు. కాబట్టి ఈ కేసు ఒక సీరియస్ కేసు. ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నాడు, ఆయన కూడా కొంచెం పలుకుబడి ఉన్న వ్యక్తిగా ఆయన వ్యక్తిగతంగా కూడా తీసుకుంటాడు. బట్ ఈ తరహా ఎప్పుడు ఎప్పుడు వస్తారు, బెయిల్ అడిగినప్పుడు మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, ఇవన్నీ అంటారు. అంత మాత్రాన ఆయన లొంగిపోమను కాదు, జనరలైజ్గా కామెంట్ చేస్తారు. ప్రాధాన్యత సంబంధించి మనం దాని గురించి మాట్లాడుకుంటాం. సార్, ఏపీలో ఒక విచిత్రమైన పరిస్థితులను చూస్తూ ఉన్నామండి. ఎందుకనంటే ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ టైంలో ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వ పెద్దలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలను కలుస్తూ ఉంటారు. ఒకవేళ కాదు అనుకోండి, సైలెంట్గా ఉంటారేమో. అంతేగాని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఈ టైంలోనే కలవడానికి ఇష్టపడరు. అంటే అయ్యే పని కూడా అవ్వదేమో అనే భయం ఉంటుంది. కానీ దానికి భిన్నంగా జరుగుతున్నాయి ఏపీలో పరిస్థితులు. ఆక్వా రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. రాజధాని అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఉద్యోగ సంఘాల నాయకులు అడుగుతున్నారు. ఏంటంటే ఈ డిఎస్సికి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఏ సమస్య ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం ఒక ఎత్తు అయితే, వాళ్ళందరితోనూ చాలా సానుకూలంగా మాట్లాడుతూ, అంటే ఓటమిలో నుంచి పాఠాలు నేర్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాము అనేది కార్యకర్తల నుంచి వినపడుతున్న మాట. ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఏం మారింది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఎవరికైతే అందుబాటులో లేరనుకున్నారో వాళ్ళకి అందుబాటులోకి వచ్చినాడు. దానికి కారణం ముఖ్యమంత్రిగా లేకపోవడం కూడా కొంత వెసులుబాటు వస్తుంది కదా అందరితో మాట్లాడడానికి. అంతే తప్ప ఓటమో గెలుపో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకునేనాడు అనేది పొరపాటు. జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాల్సింది ఎప్పుడు నేర్చుకుంటారు, అవసరం లేని నేర్చుకోరు కూడా. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు మారలేదా? చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు మారాల్సిన అవసరం లేదు, మాకు కూడా అందుబాటులోకి వస్తే బాగుంటుంది అన్నారు. అది కోరిక, అందుబాటులో రావాలని కోరిక, మారి అందుబాటులోకి రావాలనే లాజిక్ కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమోషనల్ లీడర్గా కనెక్ట్ అయ్యారు. క్యాడర్కి కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఎమోషన్ కరెక్ట్ అవుతారు. ఏదైనా టాపిక్ తీసుకుంటే జగన్ గారే తీసుకోవాలన్నట్టుగా బిహేవ్ చేస్తారు. అది మీరు అన్నట్టు మిర్చి రైతుల సమస్య అయినా, పొగాకు రైతుల సమస్య అయినా, మా జిల్లాలో మామిడి రైతుల సమస్య అయినా, నెల్లూరు లాంటి జిల్లాల్లో ఆక్వా సమస్య అయినా, ప్రకాశం, గుంటూరు, కర్నూలు, కడప జిల్లాలో ఉల్లి సమస్య అయినా, ఏ సమస్య వచ్చినా, పులివెందులు అరటి సమస్య అయినా, ఏ సమస్య వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంప్ట్గా రియాక్ట్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటంటే ఇష్యూ వచ్చినప్పుడు స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతాడు, గట్టిగా నిలబడతాడు, తెగేదాకా దాన్ని తాడో తెంగి తేల్చేయాలనుకుంటాడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి లీడర్షిప్ ఉన్న గొప్పతనం. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి ఒక తపన. ఇప్పుడు నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కొన్నిసార్లు కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక్కొక్కరికి ఒక క్వాలిటీస్ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి క్వాలిటీ ఏంటంటే ఆకర్షణ శక్తి. ఒక అయస్కాంతం లాగా ఎట్లయితే ఆకర్షిస్తుందో, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన దూరం నుంచి ఉన్నప్పుడు జగన్ కలిస్తే బాగుంటుంది అని ఫీలింగ్ ఉంటుంది. ఆడిపోయిన తర్వాత కలిసిన తర్వాత ఓ గొప్ప ఏదో వైబ్రేషన్స్ జగన్ గారిని కలిస్తే అట్లాంటి ఫీలింగ్స్ వస్తాయి ఆయన కలిసినప్పుడు, ఆయనతో మాట్లాడు. ఎందుకంటే జగన్ గారు చాలా ఓపెన్ హార్టెడ్ గా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోణం మొండోడు, సీరియస్ గా ఉంటాడు, ఇదే ఎక్స్పోజ్ అయిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా జోవెల్ గా ఉంటాడు, చాలా సరదాగా ఉంటాడు, చాలా సీరియస్ గా ఉండాల్సిన చోట చాలా సీరియస్ గా ఉంటారు, చాలా ప్రేమగా పలకరింపు కానీ మాట్లాడడం కానీ ఆ ఓపిక చాలా బాగుంటాయి. అందువల్ల కలవాలంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిలో ఉన్న ఆ సమ్మోహన శక్తి, ఆకర్షణ శక్తి ఖచ్చితంగా పార్టీని పరుగులు పెట్టించడంలో ఉపయోగపడింది. మొండిగా నిలబడతాడు కాబట్టి నమ్మకాన్ని ఏర్పాటు చేసినాడు. ఇప్పుడు జగన్ గారిని కలిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. అందులో అధికార పార్టీతో కలిస్తే సమస్య, ఇప్పుడు జగన్ గారిని కలిస్తే ఇష్యూ అవుతుంది, ఇష్యూని ప్రభుత్వం టేకప్ చేస్తుంది, ఎంతో కొంత పరిష్కారం అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే జగన్ గారు వస్తే బాగుంటుంది ఈ సమస్య పరిష్కారానికి అనే పద్ధతికి జగన్ గారి యొక్క పర్సనల్ కెపాసిటీస్, ఆయనకున్న క్యారెక్టర్, ఆయనకున్న వ్యవహార శైలే దీనికి కారణమైంది. కానీ ఇది జగన్ గారు కొత్తగా వచ్చింది కాదు, ఇదేదో ఓడిపోతే వచ్చిన లక్ష్యంగా. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అయస్కాంత గుణం, జగన్మోహన్ రెడ్డి ఒక సమ్మోహన శక్తి, ఒక ఆకర్షణ అనేది
ఓడిపోతే వచ్చింది కాదు, అది పర్సనల్ క్యారెక్టర్. ఓడిపోతే నేర్చుకుంటే ఒక రోజు నటిస్తాడు, 2 రోజులు నటిస్తాడు, వారం నటిస్తాడు, జీవితకాలం నటిస్తాడు, 2 నెలలు నటించడం సాధ్యమా? ఎవరి వల్ల అవుతుందా? కానీ సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తన చుట్టూ ఒక కోటరీని ఏర్పరచుకుని విజయసాయి రెడ్డి గారు కూడా అన్నారు. కొంతమంది నాయకుల దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచే మనం ఈ వ్యాఖ్యలు విన్నాం. కాబట్టి కొట్టిపారేయలేం. ఒక కోటరీని ఏర్పరచుకున్నారు. ఆ కోటరీలో ఉండే 5 ఏళ్ల పరిపాలన చేశారు. బటన్ నొక్కితే చాలు ఓట్లు పడిపోతాయి అని అనుకున్నారు. ఓకే, కార్యకర్తలను కావచ్చు, పేదవారిని కావచ్చు, చిన్నవాళ్ళని కావచ్చు, ఎవరూ కూడా తన దగ్గరికి, తన సమీపంలో రావడానికి ఛాన్స్ ఇవ్వలేదు. ఇవన్నీ ఆయన పైన వచ్చిన ఆరోపణలు. బట్ ఇప్పుడు జగన్ 2.0 అంటూ ముందుకెళ్తున్నారు, పేదవారితో మాట్లాడుతున్నారు. ఏ సమస్య ఉన్నా, నిన్నటికి నిన్న ఇప్పుడు హాట్ టాపిక్ అయిన సాయికృష్ణ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఆ తల్లిదండ్రులతో జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళి మాట్లాడడం మనం చూసాం. అంటే సమస్య ఎక్కడుంటే జగన్ గారు అక్కడ ఉంటున్నారు. అంటే మారారు కదా, ఓటమిలో నుంచి నేర్చుకుని, పైగా జగన్ 2.0 అంటూ ముందుకెళ్తున్నారు చాలా ఎనర్జెటిక్గా. జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ మారలేదు అంటున్నాను. ఎందుకు మారితే నటించినట్లు లెక్క. జగన్మోహన్ రెడ్డి గారు పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఆకర్షణ గుణం, కలియాలి అనే ఫీలింగ్, ఆయన మాట్లాడితే ప్రేమగా ఇదేం కొత్తగా వచ్చిన లక్షణం కాదు. ఆయన కృత్రిమంగా ఎవరో ఉండదు. ఆయన మొదటి నుంచి ఇట్లా ఉన్నాడు. ఆయన మాకు అందుబాటులో ఉండాలనేది క్యాడర్. నాకు అందుబాటులో ఉండాలి, మీకు అందుబాటులో ఉన్న కోరిక. అంటే మారింది కాదు. జగన్ గారు మారడం అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే మాకు దగ్గర కావాలి. ఇది ఇక్కడ మారాలంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మారాలి. వ్యవహార శైలి ఏం మారాల్సిన అవసరం మారితే నటించినట్టు అవుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పర్సనల్ కెపాసిటీ అనేది ఆయనకు జీవితం భాగం. కాబట్టి ఆయన ఆకర్షణ శక్తి, ఆ భావోద్వేగమైన కనెక్షన్, సరదాగా ఉండడం, పద్ధతి, చాలా ఓపిక పట్టి, ఇవన్నీ జనరల్ గా వచ్చినాయి. అంటే ఆ రకంగా ఆయన ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారు అనేది ఒక వాస్తవం. కాకపోతే ఆయన మారాడు, అయితే కేడర్కి దూరంగా ఉన్నారు, లేకపోతే ఇంకోటి కోటరీకి సంబంధించి ప్రతి ఒక్కరికి కోటరీ ఉంటుంది. కోటరీ లేకపోతే బతకలేడు. జగనే కాదు, ఎవ్వరు బతకలేరు. ఎందుకంటే అన్ని సమస్యలు ఆయన అడ్రస్ చేస్తాడు. కాబట్టి కోటరీ ఉంటుంది. ఆ కోటరీ ఇప్పుడు కోటరీ ఉందిగా, ఇప్పుడు లేకుండా ఏమైంది? ఇప్పుడు కూడా కోటరీ ఉంది. అందరూ గతంలో పనిచేసిన అందరూ ఉన్నారు, కొత్త వాళ్ళు కొంతమంది వచ్చారు. సమస్య ఏంటంటే కోటరీ జగన్ నిర్ణయించదు, జగనే కోటరీ నిర్ణయిస్తాడు. అంటే ఎవరు ఉండాలని కాదు, కోటరీ చెప్పేసింది ఆయన వింటాడని కాదు. ఇప్పుడు ఆ పాత వాళ్ళే ఉన్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చెప్పింది వాళ్ళు చేసి ఉంటారు, అంతే తప్ప ఎక్కడ ఉంటే మిస్ఆపరేషన్ జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి డిసైడ్ ఫ్యాక్టర్, సర్వాంతరామి ఆయనే. కాబట్టి ఆయన కోటరీ ఉన్నా లేకపోయినా, ఆయన చుట్టూ ఎవరున్నా ఆయన నిర్ణయాత్మకంగా ఉంటారనేది ఒక వాస్తవం. కాబట్టి కోటరీ ఆయన నిర్ణయించదు, ఆయన కోటరీ నిర్ణయిస్తాడు. కాబట్టి ఆయన కొన్ని అనుభవాలలో నుంచి ఇంకా ఈ మిస్టేక్స్ ఏమైనా జరిగాయో అని రివ్యూ చేస్తే చేసుకోవచ్చు. కానీ అదర్ దెన్ ఆయనకున్న పర్సనల్ కెపాసిటీ, పర్సనల్ క్యారెక్టర్ మాత్రం అది జన్మతహా వచ్చింది. అది ఆయనకు ఉన్న అసెట్ కూడా. అండ్ రీసెంట్గా తాడేపల్లిగూడెంలో, రంపచోడవరంలోని వైసీపీ శ్రేణులతో, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అంటే ప్రతి నియోజకవర్గాలపైన ఫోకస్ పెడుతూ, ప్రతి ఒక్కరితోనూ దగ్గరకు పిలుచుకుని వాళ్ళతో మాట్లాడుతూ, డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతూ, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుని పరిష్కార దిశగా ముందుకు వెళతామంటూ కూడా ప్రామిస్ చేస్తున్నారు. రంపచోడవరం నిన్న జరిగింది. ఇప్పటికి ఇట్లాంటి నియోజకవర్గ సమావేశాలు ఒక 1 year గా చాలా జరుగుతున్నాయి. రెగ్యులర్ గా నియోజకవర్గ స్థాయి సమావేశాలు సందర్భోచితంగా వాళ్ళకి ఇచ్చిన టైం ప్రకారం జరుపుతూనే ఉన్నారు. కొత్తగా జరిపేదేం కాదు. రోజు వాళ్ళు 300 మంది కూర్చున్నాడు. నాకు తెలిసి నేను ఒక 5-6 సార్లు కలిశాను కదా, మీ ఇంటర్లో కూడా చెప్పాను. ప్రతిరోజు 200-300 మంది కలుస్తున్నాడు. అది వాళ్ళు చెప్పుకోరు, అంతే సమస్య. కాబట్టి జగన్ గారు నిత్యం కలుస్తున్నారు. ఇంకా మమ్మల్ని అంతా కలవాలని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి టైం పట్టచ్చు. కాబట్టి జగన్ గారు జనానికి కలవడం, కేడర్ని కలవడం, విదేశాల నుంచి కూడా ప్రతిరోజు ఒక వారానికి ఒకసారి ఒక బ్యాచ్ వస్తున్నారు. విదేశాల నుంచి, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల నుంచి కూడా వస్తూ కలిసిపోతున్నారు. విదేశాల్లో ఉన్న ఈయన అభిమానులు కలుస్తున్నారు, ఇక్కడ ఉన్న కలుస్తున్నారు, విరివిగా కలుస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి కూడా ఆ పనిలో పడిపోయిన కలవలేకపోవడం అనేది బలహీనతగా మారింది తప్ప ఇంకోటి కాదు. ఎక్కువ మంది మేము కలవాలి జగన్ని అనే కోరిక కూడా ఇట్లాంటి భావాన్ని రావడానికి కారణం అవుతుంది. నియోజకవర్గ సమస్యను ఒక ప్లాన్ గానే తీసుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే ల్యాబ్స్ ని అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే సార్, ఒకసారి మనం దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయాలను పరిశీలిస్తున్నట్లయితే బీజేపీ దెబ్బకు ప్రాంతీయ పార్టీలు విలవిల్లాడిపోతున్నాయి, షాకింగ్ గురైపోతున్నాయి. ఎందుకనంటే చాలా తెలివిగా బీజేపీ వాళ్ళు పాగా వేస్తున్నారు. ముఖ్యంగా మనం చెప్పినట్టయితే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఒడిశాలో ముందు పొత్తులు పెట్టుకున్నారు. పొత్తుల ద్వారా వెళ్ళి తర్వాత ఆ పార్టీలను నాశనం చేసేసిన పరిస్థితిని దేశ రాజకీయాల్లో చూసామంటున్నారు. ఇప్పుడు ఏపీ పరిస్థితి కూడా అదే కనిపిస్తోంది. పొత్తులో ఉన్నారు, టీడీపీని చీల్చే ఒక ప్లాన్ పెట్టుకుంది బీజేపీ.
సో గట్టిగా వినపడుతున్నాయి ఈ మాటలు. అంటే ఆ ప్రచారం అక్కడక్కడ కనిపిస్తుంది సోషల్ మీడియాలో, కానీ బేసిక్ గా సౌత్ ఇండియాలో ఏ ప్రాంతీయ పార్టీని బీజేపీ ఇంతవరకు ఏమీ చేయలేకపోయింది. హ్మ్. ప్రయోగాలు చేసి తమిళనాడులో ప్రయోగాలు చేసి ఏమీ చేయలేకపోయింది. నార్త్ ఇండియాలో కూడా బెంగాల్లో మమతా బెనర్జీ గారు చేసుకున్న స్వయంకృతాపరాధం వల్ల ఇప్పుడు ఏమన్నా చేస్తుంది తప్ప వీళ్ళ ప్రతాపి కాదు, మమతా బెనర్జీ బలహీనతలు. మహారాష్ట్రలో శివసేన బలహీనతతో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని దెబ్బకొట్టగలిగినారు, కానీ బలమైన ప్రాంతీయ పార్టీలు వేటిని వాళ్ళు ఏమి చేయలేకపోయారు. కాబట్టి ఇక్కడ బీజేపీ కన్నా బీజేపీతో చేసేసిన దానికన్నా ఇక్కడ పార్టీల యొక్క బలహీనతలే ప్రధానమైనది. మమతా బెనర్జీ ఘోరంగా ఓడిపోవడం, తప్పులు చేయడం, 15 ఏళ్ళు పొరపాట్లు చేయడం వల్ల, ఘోర పరాజయం వల్ల ఇంకా మమతా బెనర్జీ గారు ఎన్ని రోజులు ఉంటారు యాక్టివ్గా తెలియక కారణంగా మార్పు జరుగుతుంది తప్ప వాళ్ళు కదా పైపించి మమతా బెనర్జీ అక్కడ సిపిఎం దాదాపు లిటరల్ గా చంపేసింది పార్టీని. చాలా మంది బయట 1000 మంది తలదాచుకుని వచ్చి ఇప్పుడు అదే ప్రయోగం లిమిట్ చేస్తే ఏమో ఓడిపోతే వాళ్ళకి అదే నష్టం. కానీ వాళ్ళ వ్యవహార శైలి వల్ల బీజేపీ ఎంటర్ అయింది తప్ప బీజేపీ తెలివితేటలతో ప్రయోగించి మాత్రం కాదు. సో ఏం చేయలేదంటారు అయితే ప్రాంతీయ పార్టీలని? ప్రాంతీయ పార్టీలు వాళ్ళు స్వతహాగా తప్పు చేయనంత కాలం బీజేపీ కానీ ఇంకో పార్టీ కానీ ఏమీ చేయలేవు. అంటే పశ్చిమ బెంగాల్లో ఓటమి తర్వాత సగం మంది బీజేపీలోకి వెళ్ళిపోవడం, జంప్ అయిపోవడం, టీఎంసీ కాంగ్రెస్లో విలీనం కాబోతోందా అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందని ఒక భయం పట్టుకుంది. ఎందుకు వచ్చింది ఆ సమస్య? నేను ఎందుకు చెప్పాను, మమతా బెనర్జీ 15 ఏళ్లలో స్టార్టింగ్ లో గెలిచినప్పుడు తన రాజకీయ ప్రత్యర్థి ఉన్న సిపిఎం పార్టీని 2000 మంది సిపిఎం కార్యకర్తలు కొన్ని సంవత్సరాల పాటు బయట వచ్చి సంసారం పెట్టుకున్నారు. బయట అంటే బెంగాల్ నుంచి వదిలి వెళ్ళిపోయినాడు. అంత భయానక వాతావరణం సృష్టించినప్పుడు ఏం ఓడిపినప్పుడు వాళ్ళు కూడా అదే సృష్టిస్తారన్న భయం వాళ్ళకి ఉంటుంది కదా. ఆ వ్యవహార శైలి లేకపోతే ఈ సమస్య తృణమూల కాంగ్రెస్కి వచ్చి ఉండేది కాదు కదా. కానీ ఇక్కడ మమతా బెనర్జీ తప్పు చేసిందా, బీజేపీ గొప్పతనమా? మమతా బెనర్జీ తప్పు చేసింది కాబట్టి ఆ తప్పును వాళ్ళు వాడుకుంటారు, దాంట్లో తప్పే ఉంది. కానీ ఇక్కడ బీజేపీ కన్నా మమతా బెనర్జీ చేసిన తప్పులే చాలా ప్రధానమైనదిగా నేను చూస్తాను. అన్ని చోట్ల వాళ్ళు చేసిన తప్పులే బీజేపీ రావడానికి కారణం అయితే తప్ప బీజేపీ ఏదో చేసేసి అయితే కాదు. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.